మాట అస్సలు తగ్గేదేలే. మన షోస్ అంటేనే ఫుల్ యూత్ఫుల్ షోస్. నాలాగా మీలాగా యూత్ అన్నమాట. హలో యూత్, ఎలా ఉన్నారు? సుమక బిగ్ ఫ్యాన్. అతను మీ అందరికి అన్నేమో, కానీ నాకు మాత్రం తుమ్ముడు తుమ్ముడు. ఆల్ మై తుమ్ముళ్ళు అండ్ అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, మీరు ఏ కాలేజ్ నుంచి వచ్చారు? ఇండస్ కాలేజ్ ఆఫ్ కామర్స్. చాలా ఎనర్జీగా ఉన్నారు, చాలా గ్లామర్ గా ఉన్నారు, చాలా హ్యాండ్సమ్ గా ఉన్నారు. మరి ఇలాంటి యూత్ కి కేటర్ చేయాలి అంటే మన పార్టిసిపెంట్స్ కూడా చాలా యూత్ఫుల్ గా ఉండాలి. వాళ్ళ సీరియల్స్ తో, షోస్ తో, ఈవెంట్స్ తో మనల్ని ఎంటర్టైన్ చేసేటువంటి 4 సెలబ్రిటీస్ ఇక్కడికి వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ ప్రేరణ, నైనిక, నిఖిల్ అండ్ మణికంఠ. అమ్మాయిలు యాక్చువల్లీ సెపరేట్ గా డాన్స్ చేస్తూ ఉంటారు, ఈ అబ్బాయిలే వెతుక్కుంటూ వచ్చేస్తారు మాతో డాన్స్ చేయడానికి. సో మేము నార్మల్ గా డాన్స్ చేసుకుంటూ ఉన్నాం. నాకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి. నీకేం కావాలి? పీస్ ఆఫ్ మైండ్ కావాలి. లైఫ్ లో మనం చాలా వాటికి ప్రిపేర్ అవుతూ ఉంటాము, కానీ ఒక్కొక్కసారి అన్ప్రిపేర్డ్ గా మన మీదకి లైఫ్ ప్రాబ్లమ్స్ వదిలేస్తూ ఉంటుంది. సో మీ లైఫ్ లో మీరు ఒక ప్రాబ్లమ్ గా ఫేస్ చేసి దాంట్లో నుంచి బయటకు వచ్చింది ఏంటి అనేది చెప్పండి. నేను ఒక హౌస్ లో ఉన్నప్పుడు కొంతమందిని తగులుకున్నాను, అక్కడ టార్చర్ అనుభవించాను, బయటికి వచ్చిందే నా ఆరాము. సొల్యూషన్. ఎవరు ఈ మాట చెప్పారో, గ్రహణం మొన్న జరిగింది కదా, ఎప్పుడు లేంది ఆమె ఫోన్ చేసి స్నానం చేసావరా, తినకు, నీళ్ళు తాకు, ఈమె చెప్తుంది నాకు. ఏంటి అంత కన్సర్న్ ఏంటి నీకు? గ్రహణమే ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది. ఓకే ఓకే, కొట్టుకోవద్దు. మణికంఠ, మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి, దానికి మీరు తీసుకున్న సొల్యూషన్ ఏంటి? ఆయన జీవితమే ప్రాబ్లం. నా ప్రాబ్లమ్ తో నేనున్నా, మళ్ళీ వీళ్ళకి ప్రాబ్లం ఎందుకని చెప్పి బయటకు తప్పించుకొని వచ్చాను. బట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు నన్ను వదులుకోకుండా లూనార్ క్లిప్స్ లాగా నా వెంట పట్టి తిరుగుతున్నారు కదా. నువ్వే కాల్ చేస్తూ ఉంటావు కదా, అరే నేను ఒంటరిగా వెళ్తున్నారా. మీకు అలాంటివి ఏమైనా జరిగాయా? నేను ప్రాబ్లమ్స్ జోలికి వెళ్ళను. నేను క్రియేట్ చేస్తా ప్రాబ్లమ్స్. మీరు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేసి వదిలేసేయండి. నిఖిల్, మీకు? నా లైఫ్ ఎలా అంటే, ఒక ప్రాబ్లం నుంచి బయటికి రావడానికి ఇంకో ప్రాబ్లం తగులుకోవాలి, అప్పుడు ఈ ప్రాబ్లం నుంచి బయటికి వస్తుంది. పెద్ద గీత, చిన్న గీత. చిన్న గీత, పెద్ద గీత. రే ప్రేరణారా నేను, గీత ఎవరు? మీరు మాత్రం అప్పుడు తీసుకున్నటువంటి ఒక డిసిషన్, అంటే లైఫ్ లో ఇంతకన్నా ఓపెన్ గా నేను ఉండలేను అని చెప్పింది. కానీ ఇది నా ఒరిజినల్ హెయిర్. ఇప్పుడు హెయిర్ గురించి ఎందుకులేంటి? మనలో మన మాట ఏదైనా విగ్ బిజినెస్ ఓపెన్ చేద్దామా? మణికంఠ, నాకు కూడా ఎప్పటి నుంచో అనిపిస్తుంది. ఎక్కడ చూస్తున్నా నేను ఇప్పి ఇసురు కొడుతూ ఉంటా. ఈ రోజు మిమ్మల్ని 2 టీమ్స్ గా డివైడ్ చేస్తున్నాం, కానీ ఇలా కాదు. మణికంఠ, ప్రేరణ ఒక టీము, నిఖిల్, నైనిక ఒక టీము. మీరు ఖతర్నాక్ టీము, మీరు కిలాడి టీము. మీరు బాగా జోష్ తో ఆడాలి అంటే మీకు మంచి వెల్కమ్ డ్రింక్స్ ఉన్నాయి. ఇదిగో బీట్రూట్ జ్యూస్ తాగండి. నేను ఎందుకు తాగట్లేదో తెలుసా? జ్యూస్ షాప్ లో అందరికి జ్యూస్ ఇస్తాడు, కానీ చేసిన వాడు ఎప్పుడు తాగడు. మీరు చేయలేదు కదా? నేను చేయలేదు, కానీ వాళ్ళు ఎలా చేశారో నాకు తెలుసు కదా. కూల్ బేబీ కూల్. మణికంఠ, హెయిర్ బాగా థిక్గా గ్రో అవుతుంది. మన మొదటి రౌండ్ మొదలెట్టేస్తున్నాం, అదే దోచేయ్. ఈ దోచేయ్ అనేది ఒక పాన్ ఇండియా రౌండ్. ఇట్ ఇస్ అ హిందీ అండ్ తెలుగు మిక్స్డ్ రౌండ్. దో అంటే 2, చెయ్యి అంటే హ్యాండ్స్. దోచేయ్. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతాం. ఓకే, సో ఖతర్నాక్ టీమ్, కిలాడి టీమ్ రెడీయా? మీరు మన ఫస్ట్ రౌండ్ లో సింపుల్ క్వశ్చన్ ఉంటుంది. ఆ సింపుల్ క్వశ్చన్ కి మీ దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ మీరు చెప్పండి. మా దగ్గర ఉండే ఆన్సర్స్ తో అవి మ్యాచ్ అవ్వాలి. అప్పుడు మీకు ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఓకే, రెడీ? ముందు మీతోనే మొదలు పెట్టేస్తున్నాము. రండి ఇద్దరు. ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి 90 seconds టైం ఇస్తాం. అండ్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. బ్యూటీ అనగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్యూటీ పార్లర్. బ్యూటీ పార్లర్
ఉంది రైట్. అమ్మాయిలు. ఓకే ఆడవారు రైట్. మేకప్ రైట్ ఆన్సర్. నెంబర్ 2 నెయిల్ పాలిష్. లిప్స్టిక్ లేదు. హెయిర్ స్టైల్ లేదు. స్కిన్ కేర్ లేదు. పర్ఫ్యూమ్ లేదు. డ్రెస్. ఓకే డ్రెస్సింగ్. నంబర్ 9 రైట్ ఆన్సర్. ఏజ్ రైట్ ఆన్సర్. నంబర్ 12 హీరోయిన్స్ రైట్ ఆన్సర్. నంబర్ 5 సర్జరీస్ రైట్ ఆన్సర్. టూ 3 390 470 520 540 550 వచ్చింది మీకు. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫిల్టర్స్ వాడతారు బ్యూటీ కోసం. ఈమె ఎక్కువ వాడుతుంది. డైటింగ్, ఫుడ్ హ్యాబిట్స్, చిట్కాలు అంటే మీరు పసుపు రాసుకోండి, దాంట్లో కొంచెం పెరుగు వేసుకోండి, శనగపిండి వేయండి, కొంచెం మట్టి రాసుకోండి. మోడలింగ్, మోడలింగ్, ప్రకృతి, నేచర్, బ్యూటీ, దిష్టి రోజు తగులుతో తీసుకుంటావా? డాన్స్ పర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత పక్కా. మణికంఠ మీకు దిష్టి తగిలితే ఏం చేస్తారు? దిష్టి పోవడానికి దిష్టి చుక్క పెట్టుకుంటా, లేకపోతే ప్రేరణని పక్కన నుంచో పెట్టుకుంటా. నాకు గన్నెత్తారా చేసి అన్నమని జైలుకెళ్ళిపోతా. నేనే అది చెప్దాం అనుకున్నాను, నా ఇంటి ముందు నా ఫోటో పెట్టుకుంటానని. ప్రేరణ నీకు దిష్టి? ఆమె ఫోటో పెట్టుకుంటది. ఓకే నంబర్ 13 మోనాలిసా పెయింటింగ్. యోగా ఎక్సర్సైజెస్ అది మీరు చేస్తూ ఉన్నారు నాకు తెలిసి, కానీ మీరు చెప్పడం మర్చిపోయారు. ఎనీవే ఇలా జరిగిపోయింది. ఇప్పుడు మీకు ఒక టాస్క్ ఉంది, ఆ టాస్క్ లో మీరు కూడా ఉన్నారు. ఓకే ఏంటంటే టాస్క్, మీరు డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్, మీరు హీరో, మీరు హీరోయిన్, టచ్ అప్ బాయ్, నేను టచ్ అప్ గర్ల్. ఎంత కావాలంటే అంత ఖర్చు పెట్టుకో. సినిమా వైరల్ పాన్ ఇండియా, వరల్డ్ వైడ్, ఆస్కర్ వచ్చేయాలి మనకంతే. మీరు బడ్జెట్ ఎంత వరకు పెట్టుకెళ్తారో చెప్పండి. ఎంత కావాలి నీకు? ఎంత కావాలి? ₹1 కోటి కావాలో తీసుకో. కోటిలో చేసే మొత్తం సినిమా. 1 కోటిలో మేడం? కోటిలో. ఏమిటండి మీరు మాట్లాడేది? హీరో ఎక్కడయ్యా? హీరో వస్తున్నాడు మేడం. హీరో మాస్టర్ స్టార్ అన్నా. అరే ఆపండి రా. మోషన్ కాదురా, మోషన్ కాదు అది, ఎమోషన్. మోషనే బాగుందయ్యా, పోస్టర్ లో బాగా పడుతుంది. మోషన్ పిక్చర్, మోషన్ స్టార్. ఏమైంది నీకు? హీరోయిన్ పిలిచేస్తాను. సరే హీరోయిన్ అమ్మా రామా. సార్ సీన్ వచ్చి బేసిక్లీ మీ తాత చనిపోయాడు సార్. ఆ ఎమోషన్ అంటే మీకు అమ్మా నాన్న లేరు, అంతా తాతనే చూసుకునేది చిన్నప్పటి నుంచి. అంటే మీకు జుట్టు ముట్టుకోకురా, మూట ముట్టుకోకూడదురా మూర్ఖుడా. కన్సల్ట్ చేస్తారు అంతే కదా. ఆమె కన్సల్ట్ చేస్తారు, మీరు ఎమోషన్. ఓకే చేస్తున్నారు. సీన్ 1 అన్నా ఎరగదే అన్నా. ఇప్పుడు నాకే ఏడుపు ఎందుకు ఇస్తారా? యాక్షన్. అప్పుడే 80 ఏళ్ళు కూడా కొట్టలేదు, అప్పుడే బక్కడిది అన్నావా తాత? నాకు ఇప్పుడు ఆస్తి ఎవరు రాసిస్తారు తాత? నాకు మా తాత కావాలి. మీరా ఓదారుస్తున్నారు, మీరు ఓదార్చకండి, మీరు ఏడవండి, ఆమె మిమ్మల్ని ఓదారుస్తుంది. ఓదార్స్తావు కదా? అయితే ఓకే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నెక్స్ట్ సీన్. మీరు అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు. మీరు ఇలా పాస్ అవుతున్నప్పుడు అమ్మాయిని చూసి ఐ టు ఐ కాంటాక్ట్ ఇచ్చి ప్రపోజ్ చేయాలి. ఇదంతా కామన్, మా ఫ్యాన్స్ ఒప్పుకోరు దీనికి. ఈడ నుంచో చాపర్ లోంచి చాపర్ నుంచి ఒకటి రోజు ఇస్తాను నేను. క్లాష్ అయిపోతుంది కదా సార్, ఫ్యాన్ తగిలి క్రాష్ అయిపోతుంది. ఫ్యాన్ తీసేద్దాం. చాపర్ అన్నా నీ చాపర్ కాదురా, మా బడ్జెట్ అదే చాపర్ సార్. I really love you, baby. I love you, Rose. I love you. సేమ్
వైరల్ సినిమాలో నాకు హీరో హీరోయిన్ చూసినట్టు అనిపించింది. అసలు వైరల్ అయిపోతాం మనం. మన క్లైమాక్స్ సార్, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఇంట్లోకి వెళ్ళి అడుగుతారు, ఇంట్లో ఒప్పుకోరు, వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న ఒప్పుకోరని అమ్మాయి కూడా మిమ్మల్ని ఒప్పుకోదు. సో ఇది సార్ సీను. నాకు ఎప్పుడు ఇది తప్పదా అండి? కొన్ని మొగాలే ఎంత సార్, జాతకమే ఎంత మార్చలేము. నేనక వీడే దొరకాడారా నీకు? నేను ఎన్ని సంబంధాలు చూస్తున్నా నీకోసం, కట్ మీరు ఏ క్యారెక్టర్ చెప్పండి. అమ్మా నేను అప్పుడే అనుకున్నా ఏజ్ కరెక్ట్ అని. అమ్మా నేనక నేను ఎన్ని సంబంధాలు మంచి సంబంధాలు చూసాను. వీడతో మీ ఇద్దరం కళ్ళల్లో కళ్ళు పెట్టి గాఢంగా ప్రేమించాను. చెప్పు రోజ్, చెప్పు. చెప్పు నేమ్ నాకు పిచ్చెక్కుతుంది, అర్థం చేసుకోరండి మీరు. నాకు ఆమె అంటే నాకు ఇష్టము. అవును, మర్చిపోయాను అడగడం. ఇతను ఫస్ట్ చేసిన సినిమా పేరేంటి? దోల తీరింది. తర్వాత ప్రొడ్యూసర్ కి తీరిపోయింది. నేను వెళ్తున్నాను బాబు. మీరు వెళ్తారు. ఓకే బాయ్. ఓకే, సో మీకు 5,50,000 వచ్చింది. ఖతర్నాక్ ఆడేసారు కిలాడి టీం. రండి, కమాన్. మీ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఆస్తులు అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ రైట్ ఆన్సర్. ల్యాండ్. ఓకే, నంబర్ 5 రైట్ ఆన్సర్. రిలేటివ్స్. ఉమ్మడి కుటుంబాలు రైట్ ఆన్సర్. గొడవలు. నంబర్ 8 గొడవలు రైట్ ఆన్సర్. బంగారం రైట్ ఆన్సర్. 6 గాసిపింగ్. లేదు. ఆస్తులు పంచుకోవడం రైట్ ఆన్సర్. కుళ్ళు కుతంత్రాలు లేవు. ఇల్లు రైట్ ఆన్సర్. నంబర్ 3 బ్యాంకులు లేదు. దాచుకోవడం లేదు. ట్యాక్స్ అండ్ పెనాల్టీస్. నంబర్ 13 మా తాతలు రైట్ ఆన్సర్. నంబర్ 7 ఓకే, ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో మీకు వచ్చింది 2, 4, 6, 7, 780, 990. వావ్, సూపర్. ఓకే, మీరు చెప్పనివి ఏంటో చూద్దాం. వారసులు 2, ప్రెస్టీజ్ 4, పెళ్లితో అంటే ఆస్తులు చాలా ముడిపడి ఉంటాయి కాబట్టి, పేరు ప్రఖ్యాత గౌరవం, వ్యాపారాలు, అప్పులు. ఈ అమౌంట్ అంతా మీదే, కానీ ఒక చిన్న టాస్క్ చేయాల్సి ఉంటుంది. ఎన్ని టాస్క్లు? మీరు కూడా చేయాల్సి ఉంటుంది. రండి. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో అవ్వండి. మీరు సింపుల్ గా బాటిల్లో ఉండేటువంటి జ్యూస్ ని స్ట్రా పెట్టి తాగేసేయాలి, అంతే. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు మీ చుట్టూ 3 ప్రదక్షిణలు చేసుకొని ఒక్కొక్క టేబుల్ దగ్గర ముందరకొచ్చి నిలబడండి. ఫస్ట్ 3 టేబుల్ ముందరకొచ్చి నిలబడండి. ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేబుల్ ఇచ్చాం. ఎక్కడికి వెళ్తున్నావురా నువ్వు? రైట్ గా రా మణికంఠ. ఓకే, రైట్ కి రా. రైట్. ఓకే, ఇప్పుడు బాటిల్ మూత తీయండి. ఇప్పుడు మీరు జ్యూస్ తాగండి. రెడీ? 1, 2, 3 గో. అమ్మ దొంగ. పేరున బాగా తాగుతున్నావు. వెరీ గుడ్. తాగు మణికంఠ. అక్కడే ఉంది స్ట్రా. మణికంఠ సరిగ్గా పట్టుకో. ఇది ఇంకా ఉందా? ఆల్మోస్ట్ అయిపోయింది. మణికంఠ స్ట్రా లోపలికి వెళ్ళిపోయింది. ఫినిష్ చేయాలా మొత్తం? అరే ఆగరా, టైట్ గా ఉంది పొట్ట. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీ కళ్ళ గంతలు తీసేయండి. ఇప్పుడు మణికంఠ, నువ్వు మాత్రం ఇక్కడ విధ్వంసం సృష్టించావు. బాటిల్ అక్కడికి ఎట్లా జరిగింది? వెరీ
అఖిల్ నువ్వే విన్నర్. అలా మనకి మొదటి రౌండ్ అయ్యేసరికల్లా మన కిలాడి టీం వాళ్ళు లీడ్ లో ఉన్నారు. ఖతర్నాక్ టీం సెకండ్ రౌండ్ లో ఏదో ఒకటి చేసి మీరు లీడ్ లోకి వచ్చేసేయాలి. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఇది బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా ఒక క్లూ ఇస్తాం. ఆ క్లూ కి మీరు ఆన్సర్ చెప్పగలిగినట్టయితే బజర్ నొక్కండి, ఆన్సర్ చెప్పండి, 1,00,000 రూపాయలు వస్తాయి మీకు. 10 సెకండ్స్ లోపలే ఆన్సర్ చెప్పాలి మీరు. కానీ ఎవ్వరు చెప్పలేదనుకో సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000, సిక్స్త్ క్లూ ఇంటికెళ్ళు. నా ప్రోగ్రామ్ చూస్తుందమ్మా. అసలు మొత్తం రౌండ్ అంతా ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసామ్మా. వెరీ గుడ్ అమ్మా. కాదు అక్క ఇలా చెప్పిందని మొత్తం ఆన్సర్ ఇస్తారా హింట్ ఇస్తారా? అసలు మేము ఏమి ఇవ్వం. తమ్ముడే పేకటే. ఓకే ఫస్ట్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా పాట కనిపెట్టి చెప్పండి. ఓకే ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తొందరపడి బజర్ నొక్కొద్దు, రోజు మీద చాలా పాటలు ఉన్నాయి. టైం అప్. అది క్లూవా? కాదు, మన మణికంఠకి ఇది క్లూవా అని కనిపెట్టడానికి 15 సెకండ్లు వెళ్ళిపోయింది. ఓకే క్లూ నంబర్ 2. అక్కడ దిల్సే ఉంది, ఏంటో మరి చూడండి జాగ్రత్తగా. మణికంఠ టీం హిందీలో జానే मन तरसे तरसे नैना అది కాదు. అది కాదా? నా రోజా నువ్వే అది ఖుషీరా. నా దిల్ సే నువ్వే నా అంజలి నువ్వే గీతాంజలి నువ్వే. ఓకే సో వీళ్ళేమో వేరే పాట చెప్పారు, ఆ పాట దగ్గర 75,000 లాక్ చేశాం. శేఖర్ భాష నన్ను సారీ రాజశేఖర్ నన్ను ఎవరు వచ్చారా? ఇతనికి రౌండ్ అంతా అర్థమయ్యే లోపల ఎపిసోడ్ అయిపోయేలా ఉంది. సరే మీరు చెప్పింది మాత్రం నా అదేనా? చెలి రోజావే. ఇప్పుడు లాక్ అయిపోయింది, ఇంకెవరు బజర్ నొక్కడానికి లేదు. కానీ మూడో క్లూ ఇది ఆ పాట అంజలి అంజలి అంజలి. నాలుగో క్లూ ఇది ఆమని పాడవే హాయిగా మూగవై పోకు ఈ వేళ. అది ఇదే కదా మనకంట? కాదు, ఒకదానికి ఒకటి సంబంధమే లేదు. ఇప్పుడు ఇది రైట్ ఆన్సర్ అయితే మీకు 75,000 వస్తుంది, లేదంటే 75,000 పోతుంది. లెట్ us see what is the right answer. మీరు మాకు 75,000 ఇవ్వండి, మీరు రాంగ్ ఆన్సర్ చెప్పారు. మీకు సెకండ్ క్వశ్చన్ కి హెల్ప్ చేయడానికి నేను డైరెక్ట్ గా అక్కడి నుంచి నేను పిలిచిన వాళ్ళు మాత్రమే రావాలి. ఆ లాస్ట్ లో కూర్చున్న ఫస్ట్ అబ్బాయి డ్రమ్మా, ఆ ఇటువైపు నుంచి ఆ గ్రీన్ షర్ట్ అబ్బాయి వచ్చేయమ్మా. రెడీ రెడీ. కొంపకు కూల్చారు, వీడికి తెలుగు రాదంట. బాబు నీ పేరేంటి? అలోక్ కుమార్ యాదవ్. అలోక్ కుమార్ యాదవ్. ఓకే నీ పేరేంటి? తన్వీర్. తన్వీర్. అలోక్ కుమార్ యాదవ్ గాడిద గురించి 4 లైన్స్ చెప్పు. నన్ను చూస్తావేంటి? డాంకీ 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 పని చేస్తుంది, డాంకీ చాలా కష్టపడుతుంది, డాంకీ మిల్క్ కూడా ఇస్తుంది. మిల్కా డాంకీ మిల్క్ ఇస్తుందంట. అవును ఇస్తుంది. ఏంటి నీకు తెలియదా ఇప్పటి వరకు? అమ్ముతారు కదా గాడి తెప్పాలని. ఏ కమాన్, నువ్వు ఒంటె గురించి 4 లైన్స్ చెప్పు. ఒంటేనా? ఒంటెలు కాదమ్మా, ఒంటె. క్యామెల్ పొడుగుంటది. ఒంటె పాలిస్తుందా ఇవ్వదా? ఫీమేల్ ఇస్తుందా? ఫీమేల్ ఇస్తుంది. మరి అక్కడ గాడిద ఏమైనా మేల్ గాడిద? చూడలేదు.
ఓకే రెడీ. ఇప్పుడు హెల్ప్ చేయడానికి వచ్చిన వాళ్ళంతా రెడీగా ఉన్నారు. సెకండ్ క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా పద్యం కనిపెట్టి చెప్పండి. క్లూ నెంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇది ఒక వేమన శతకం. సెకండ్ క్లూ. అక్కడ ఎవరో ఒక అబ్బాయి ఉన్నాడు. చాలా ఫేమస్ పోయం ఇది. ఓకే థర్డ్ క్లూ. మణికంఠ చెప్పండి. ఉప్పు కప్పు రంబు చూడ చూడ రుచులు వేరయా విశ్వదాభిరామ వినరవేరయా. ఒక్క పోలిక నుండే చూడ చూడ రుచులు వేరయా. ఆ పురుషులందరూ పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినరవేమ. ఓకే ఇది కరెక్టో కాదో మనకి ఇంకా తెలియదు. ఓకే లాస్ట్ క్లూ. ఓకే అది రాళ్ల ఉప్పు. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. పడితే లైన్ల పడతది లేకపోతే చిడతది పోతే ఇజ్జత్ పోతది అది పోతే ఇంకోతొస్తది. మీకు మన యాదవ్ గారు వచ్చిన తర్వాత కలిసి వచ్చింది. కలిసి వచ్చే కాలంలో నడిచొచ్చి ఆయనకు ఒక హగ్గు ముద్దు పెట్టు. యాదవ్ ఆ మణికంఠకు ముద్దు పెట్టు. వద్దులే ఎందుకో. ఓకే మూడో క్వశ్చన్ రెడీ. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. ఓకే ఫస్ట్ క్లూ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సెకండ్ క్లూ. ప్రిన్సెస్ ఆఫ్ మిర్జాపూర్ ఉన్నారు అక్కడ. ఓకే మన కిలాడి టీం మల్లీశ్వరి. ఓకే వీళ్ళు చెప్పిన ఆన్సర్ మల్లీశ్వరి కరెక్టా కాదా చూసే ముందు 2 క్లూలు ఉన్నాయి చూద్దాం. క్లూ 3. డైనింగ్ టేబుల్. ఇక్కడి నుంచి అక్కడ దాకా వెళ్లే లోపల నెయ్యి రేపు అటు కూర్చున్నప్పుడు వేసుకుందాం. ఓకే 4వ క్లూ. పెళ్లి కాని ప్రసాదు. పెళ్లి కాని ప్రసాదు. ఓకే చూద్దాము రైట్ ఆన్సర్ ఏంటో. రైట్ ఆన్సర్. చాలు ఎన్నెన్నో వలలు వేస్తూ అల్లుకుంటుంది. ముత్యాల జల్లు మృదువైన ముళ్ళు మదిలో గుచ్చుకుంటుంది. ఆ సోగ కళ్ళ ఓ సైగ చాలు మనసే ఆగనంటుంది. చెక్కిళ్లలోని నుక్కుల్లో చేరి మళ్ళీ తిరిగి రానంది. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన స్టూడెంట్స్ సపోర్ట్ తో మన కిలాడి టీం వాళ్ళే ఎక్కువ సంపాదించేసుకున్నారు ఈ రౌండ్ లో కూడా. కానీ మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఓకే మన 3వ రౌండ్ మొదలు పెడుతున్నాము. 3వ రౌండ్ లో మేము సర్వే క్వశ్చన్స్ కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ ఉన్నాయి. టాప్ ఆన్సర్ ఏంటి కనిపెట్టడమే గేమ్. సో టాప్ ఆన్సర్ తెలిసినటువంటి టీం వాళ్ళు బజర్ నొక్కుతారు. ఆ ఆన్సర్ మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ లో నుంచి ఎంతైనా మీరు పెట్టొచ్చు. కరెక్ట్ అయితే 3 టైమ్స్ అవుతుంది, లేదంటే పెట్టిన డబ్బులు పోతాయి. ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైట్ ఆర్ రాంగ్ అని గెస్ చేయాలి. దానికి కూడా అమౌంట్ పెట్టొచ్చు. కరెక్ట్ అయినట్టయితే మీ గెస్ 2 టైమ్స్ అవుతుంది డబ్బులు, లేదంటే పోతుంది. నేను యాక్చువల్లీ ఒక హౌస్ సెలెక్ట్ చేశాను, కానీ రాత్రి అయినట్టయితే ఆ ఇంటి నుంచి రకరకాలైనటువంటి శబ్దాలు వస్తూ ఉన్నాయి. ఒంటి గంటకు వచ్చేటువంటి శబ్దం, కరెక్ట్ గా 3 అయినప్పుడు వచ్చేటువంటి శబ్దం, కాబట్టి
కాబట్టి నేను ఇల్లు అమ్మలేకపోతూ ఉన్నాను. సో నేను ఇల్లు అమ్మాలి అంటే అందులో కొద్ది రోజులు మీరు నలుగురు వచ్చి ఉన్నారనుకోండి, ఆ ఇంట్లో ఏమి దయ్యాలు లేవని చెప్పి ప్రూవ్ చేసేసి నేను రియల్ ఎస్టేట్ కొంచెం బూమ్ చేసుకోవచ్చు. అంటే అన్ని మార్కెట్ లో సాధించేద్దామని. రండి ప్లీజ్ రండి, మా ఇంటికి రండి రండి. అవును, మీరు ఈ ఇంట్లో ఊరికే ఎలా ఉంటారు? ఏదో ఒకటి చేస్తూ ఉంటే బెటర్ కదా. కాబట్టి కాసేపు గొడవ పడండి. ఓకేనా? నువ్వు వైఫ్, మీ ఆయన ఏమో నిఖిల్. నీకు మీ ఆయన మీద అనుమానం ఎవరితోనో తిరుగుతున్నాడని. నాకు తెలుసు. ఈ మధ్య ఈ ఇంట్లో అమ్మాయిల వాయిస్ వినిపిస్తుంది. ఇంత పెద్ద ఇంట్లో పెట్టావు నన్ను, ఎక్కడికి వెళ్ళినా నాకు టార్చర్. తీసుకొచ్చిన అమ్మాయి ఇలా వెళ్తుంది, అక్కడ వెళ్ళింది చూడు. సిగ్గుంటే కనీసం నా నుంచి దాచిపెట్టాలి, కానీ ఇలా తిరుగుతూ ఉంటుందా ఇంట్లో? కళ్ళు పెళ్లి చేసుకునే ముందు నేను ఒక్కదాన్ని. నాకు తెలుసు, దీన్నే ఇంగ్లీష్ లో గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే నాకు కనిపిస్తుంది, అయినా నాకు కనిపించట్లేదు, నేను పిచ్చి అని ప్రూవ్ చేస్తున్నా. ప్రూవ్ చేసి నాకు డివోర్స్ ఇచ్చి, అంటే కనీసం ఆ అమ్మాయిని ఆపవా? అరే ఏ అమ్మాయిరా? ముట్టుకొని నీకు ఇలా చేస్తుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మైండ్ ఆ గ్యాస్ లైటింగ్ లో ఆగిపోయింది. మా ఇంట్లో మేడ్ ఉంది కదా, పాప అమ్మాయిని నిన్ను నమ్మి వచ్చింది, తోమిస్తున్నావు. ఇప్పుడు ఏంటి అమ్మాయితో తోమించకుండా నీతో తోమియాలనా? అంటే అమ్మాయి ఉందా? ఎవరికి తెలిసి ఏ అమ్మాయి గురించి మాట్లాడుతూ? ఈ అమ్మాయి ఏ అమ్మాయి రా? ఏ అమ్మాయి రా? అంటే నన్ను పట్టించుకోరా ఎవరు? నేను ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోరా? పెళ్ళైనప్పుడు నిన్ను ప్రేమిస్తా, నీట్ గా చూసుకుంటా అన్నావు. ఇప్పుడు అమ్మాయిని చూస్తున్నావు, నన్ను పిచ్చి అంటున్నావు. ఏ అమ్మాయి గురించి మాట్లాడుతున్నావు? ఎవరి మీద చెయ్యేసావు? ఆ అమ్మాయి. ఓకే, థ్యాంక్ యూ. ప్రేరణ మీ దగ్గర 10,40,000 ఉంది, నిఖిల్ మీ దగ్గర 5,50,000 ఉంది. సరే క్వశ్చన్ అడుగుతున్నా, రెడీ? పేమెంట్స్ యాప్ కి ఎక్కువగా ఏ నంబర్ ని 6 లేదా 4 డిజిట్స్ పాస్వర్డ్ గా పెడతారు? ఏ ఫోన్ నంబర్, బి డేట్ ఆఫ్ బర్త్, సి లక్కీ నంబర్, డి ముఖ్యమైన తేదీలు. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పేమెంట్స్ యాప్ కి ఎక్కువగా ఏ నంబర్ ని 6 లేదా 4 డిజిట్స్ పాస్వర్డ్ గా పెడతారు? ఫోన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఓకే చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ బర్త్. ఎంత అమౌంట్ పెడతారు? ఎంతనా? 2 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రైట్ రాంగో చెప్పాలి మీరు. మోస్ట్లీ రాంగ్. ఎంత పెడతారు? 50. ఒకవేళ మీ ఆన్సర్ కరెక్ట్ అయినట్టయితే మీకు 6 lakhs వస్తుంది. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. ఈ జట్టిల్లు పేరు కాన్ని స్టైల్ వేరు, పెళ్లి కీడుంటే చాలు పంతులతో పనే లేదు. అలా మీకు 6 లక్షలు వచ్చాయి. మీరు 5 మళ్ళీ మీరు ఈ హౌస్ లో ఉన్నారు, మర్చిపోతున్నారు. హఠాత్తుగా ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నైనికాకి మణికంఠకి ప్రపోజ్ చేయాలనిపించింది. ఇప్పుడు నైనిక వెళ్ళి మణికంఠకి ప్రపోజ్ చేయబోతుంది. రెడీ? నైస్. మనీ, నువ్వేం అనుకోకపోతే దిష్టి తీయొచ్చా? నీది ఎందుకు? బాగుంటావు కాబట్టి. నన్ను ఎంతమందో ఫాలో అవుతున్నారు తెలియదు, కానీ నేనైతే నిన్నే ఫాలో అవుతున్నాను. నీ ఐస్ బాగుంటాయి, హెయిర్ బాగుంటది, చేపించుకున్నావు కాబట్టి. నేను అట్లా మాట్లాడుతుంటే ఇక్కడ ఏదో అవుతుంది.
థ్యాంక్ యూ. ఓకే, సెకండ్ క్వశ్చన్ అడుగుతున్నాను. చిన్న పిల్లలు ఎలాంటి వాటి గురించి త్వరగా పెద్దగా అవ్వాలి అని అనుకుంటారు? ఏ బైక్ డ్రైవింగ్ గురించి, బి ఫ్రీడమ్ గురించి, సి డబ్బులు సంపాదించడం గురించి, డి ఇష్టమైన ఫుడ్ తినడం గురించి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చిన్న పిల్లలు ఎలాంటి వాటి గురించి త్వరగా పెద్దగా అవ్వాలి అని అనుకుంటారు? బైక్ డ్రైవింగ్ గురించి, డబ్బులు సంపాదించడం గురించి. నువ్వు వెళ్ళొచ్చు కదా నిఖిల్. సి డబ్బులు సంపాదించడం గురించి. ఎంత పెడతారు? 2 లక్షలు. ఓకే, డబ్బులు సంపాదించడం గురించి 2 లక్షలు పెట్టారు. తప్పు. ఎంత పెడతావు? 1.5 పెట్టు. మీ ఆన్సర్ రాంగ్ అని 1.5 పెట్టారు వీళ్ళు. అంటే దృష్టి పోవాలి కదా, నెక్స్ట్ ఇంకోటి ఉందిగా. ఓకే, చూద్దాం. మీరు గెస్ట్ చేసింది కరెక్ట్ అయింది కాబట్టి తీసుకోండి మీకు. అండ్ మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి, 2 లక్షలు పోయాయి మీకు. ఇప్పుడు ఒక టాస్క్ ఉంది మీకు. ఆ టాస్క్ ఏంటి అనేది బోర్డు వచ్చిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ఇక్కడ ఉండేటువంటి టాపిక్స్ లో నుంచి ఏదైనా ఒక టాపిక్ ని మీరు తీసుకోవాలి, దాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ కాల్ చేయాలి. అండ్ కాలుస్తున్నప్పుడు ఈ టాపిక్ మీద మీకు ఎందుకు ఫైరో చెప్పాలి, ఆ సిచ్యువేషన్ ఏంటో చెప్పాలి. ఇది రాణిగారి గదిలోనే ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే రాజుగారు అలౌ చేయరు కాబట్టి. ఫస్ట్ వి విల్ స్టార్ట్ విత్ నిఖిల్. ఇట్స్ ప్రేమ. పెద్దవాళ్ళు చెప్తారు కదా, చూస్ వైజ్లీ, సెలెక్ట్ వైజ్లీ, డూ వైజ్లీ. సో కొన్ని దీంట్లో నాది మిస్టేక్ ఉంది అండ్ తెలియకుండా మోసపోయాను. వాట్ ఐ సజెస్ట్ ఎవ్రీవన్, ఎవరు మీ పక్కన ఉండాలో అది మీరే డిసైడ్ చేయాలి. సో చూస్ వైజ్లీ అండ్ అంత ఈజీగా నమ్మకండి. జనరేషన్ ఆర్ వెరీ బ్యాడ్. ప్రేమ అనేది అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ కాంప్లికేటెడ్. ఇద్దరు సైడ్ నుంచి అంత మంచి అండర్స్టాండింగ్ ఉంటేనే అది ఏ బాండ్ అయినా నిలుతుంది, ఇంక్లూడింగ్ అ ఫ్రెండ్షిప్. సో ఐఎమ్ బర్నింగ్ దిస్, అంటే దీంట్లో ఉన్న నెగటివిటీ అన్ని బర్న్ అయ్యి అందరికి పాజిటివ్నే వెళ్ళాలి అని. ప్రేరణ. అంచనాలు అంటే ఎక్స్పెక్టేషన్స్. ఐ థింక్ మెయిన్లీ లైఫ్ లో ప్రతి దాని మీద మాకు అంచనాలు ఉంటాయి. అంచనాలు మీట్ అవ్వకపోతే అప్పుడే బాధ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నన్నే తీసుకుంటే, నేను 18-19 లోనే మూవీ చేశాను. నేను చేస్తున్నప్పుడు అబ్బా ఇది చేసేస్తా, దీని తర్వాత లైఫ్ సెట్ అయిపోతుంది అనే ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా. అది రిలీజ్ అయింది, బాగా వెళ్ళింది, క్రిటిక్ రెస్పాన్స్ బాగుంది. బట్ నేను ఎక్స్పెక్ట్ చేసిన లెవెల్ కి అది వెళ్ళలేదు. సో మీకు నచ్చింది మీరు చేసుకుని ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉంటే బాధపడే సిచ్యువేషన్ దాకా వెళ్ళము. సో అందుకే అంచనాలు ఎంత దాకా కావాలో అంత పెట్టుకుంటే మంచిది. దానికన్నా ఎక్కువ ఉంటే అప్పుడే లైఫ్ లో బాధ వస్తుంది. సో దీని నుంచి కొంచెం దూరంగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి. మణికంఠ. అందమమ్మ కోటి నీలకంఠ. స్టాప్ ఎట్ నిఖిల్. ఏదైనా ఒక బార్డర్ వరకు ఉంటది, అది సరే ఆ బార్డర్ చెప్పు, అక్కడ దాకా ఉంటాయి. ఇదే ఈ కుళ్ళు చూపులు ఆ పలికి.
Don't interfere in my personal things. This is not anyone's personal, macha. Everywhere you want to be the center of the I am not everywhere in your life. You are everywhere. అరే నా పర్సనల్ స్పేస్ లో నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నావు? నీకెందుకురా? నీకెందుకు? Stop it, Nikhil. Wish you the same, Manikanta. Thank you so much. Welcome. You are welcome too. I won't welcome you actually. I didn't also. ఏం తీశారు ఇంతకి? మాంసాహారం కాదు, మద్యపానం. సారీ. సో మద్యం ఎందుకు అంటే బిఫోర్ నేను డిప్రెస్డ్గా ఉన్నప్పుడు తాగేవాడిని. అది ఎలా అయిపోయిందంటే ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెన్ పీపుల్ వర్ నో నా దగ్గర ఎవరు లేనప్పుడు దాని మీదే ఫోకస్ చేస్తూ ఎవ్రీడే నేను అదే తాగుతూ ఆల్మోస్ట్ 6-7 months అట్లానే తాగుతూ నా హెల్త్ మొత్తం ఖరాబ్ చేసుకున్నా. బాగా తాగాను, ఇంట్లోనే ఉండేవాడిని, ఫ్రెండ్స్ని ఎవరిని కలిసేవాడిని కాదు. లివర్ ఇష్యూస్ స్టార్ట్ అయింది అని తెలిసిన తర్వాత when I'm going with my friends, then I'm having it. So ఏదైనా సరే తను అన్నట్టు ఒక అడిక్షన్ లాగా అవ్వకూడదు. లోన్లీనెస్ కి మీరు దీన్ని తీసుకోవడం అనేది ఇట్స్ కంప్లీట్లీ రాంగ్ బికాస్ ఇట్ విల్ కిల్ యువర్ లైఫ్, నాట్ ఓన్లీ యువర్ లైఫ్ బట్ యువర్ సోల్, యువర్ రెప్యుటేషన్, వాట్ నాట్ ఎవ్రీథింగ్. సో బేసికలీ 2 days ముందే ఫ్రెండ్స్ అంటే ఎలా అంటే షీఈ్ మై సో క్లోజ్ ఫ్రెండ్ దట్ ఎక్కడ వెళ్ళినా నేను తన గురించే మాట్లాడతాను. కానీ చిన్నప్పుడు నుంచి ఇప్పుడు దాకా ప్రేమ విషయం పక్కన పెడితే ఫ్రెండ్షిప్ లో కూడా హూ ఎవర్ ఐ ట్రస్టెడ్, హూ ఎవర్ ఐ గేవ్ ఆల్ ఆఫ్ మై సెల్ఫ్ ప్రాపర్ ఇట్లా 100% ఎప్పుడో ఇస్తాను, అప్పుడే దే బిట్రే మీ. ఫ్రెండ్షిప్స్ అనేసరికి తప్ప అవుతుంది, ఆబ్వియస్లీ ద ఫ్రెండ్స్ విల్ మేక్ మిస్టేక్స్, కానీ నువ్వు ఫ్రెండ్ కాబట్టి నువ్వు అది అర్థం చేసుకోవాలి. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెమ్ యాజ్ అ పర్సన్ అండ్ నాట్ బై ద మిస్టేక్స్. ప్రేమ మీద అయితే నమ్మకం ఇప్పుడు కూడా ఉంది, ఫ్రెండ్షిప్స్ మీద నాకు నమ్మకం అస్సలు లేదు. ఐఎమ్ జస్ట్ సర్ప్రైజ్ దట్ ఐఎమ్ హియర్, ఎందుకంటే ఐ వాజ్ ఆల్సో ఒకప్పుడు ఉండేదాన్ని దట్ లేదు ఫ్రెండ్షిప్ ఇస్ ద బెస్ట్, ఫ్రెండ్స్ ఉంటేనే బెటర్ ఉంటాము, ఫ్రెండ్షిప్స్ విల్ టేక్ యూ టు ద లాంగర్ రన్, లాంగ్ టర్మ్ అండ్ ఆల్ దట్, బట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఫ్రెండ్షిప్స్ ఎనీమోర్. లాస్ట్ క్వశ్చన్, మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? సినిమా థియేటర్. ఓకే, అరే ఆప్షన్స్ చెప్పాలి, అవ్వాలి. నేను అనుకోవడం ఈమె బూత్ బంగ్లాలో ఉండి మెల్లిమెల్లిగా చంద్రముఖిలాగా మారిపోతున్న ప్రేరణను చూడండి. సరే, ఇప్పుడు నేను ఆన్సర్స్ ఇస్తున్నా మీకు. మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? ఆప్షన్ ఏ సినిమా థియేటర్ లో, బి కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో, సి రాజకీయ నాయకులు ప్రసంగాలలో, డి క్రికెట్ స్టేడియం లో. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎలాంటి చోట విజిల్స్ వేస్తూ ఉంటాము? సినిమా థియేటర్ లో, కాలేజ్ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో. నిఖిల్, యాక్చువల్లీ 2 ఆప్షన్ లో కొడతారు, ఒకటి సినిమా థియేటర్, ఒకటి క్రికెట్ స్టేడియం లో. బట్ వెన్ ఇండియా మ్యాచ్ ఉన్నప్పుడు ద క్రౌడ్ ఇస్ చాలా బీభత్సంగా ఉంటది, ఒకే చోట మనకు ఒక గూస్ బంప్స్ వస్తుంది కాబట్టి క్రికెట్ స్టేడియం. క్రికెట్ స్టేడియం ఎంత పెడతారు? ఎంత ఇది? 3 3 3 lakhs క్రికెట్ స్టేడియం. రైటా రాంగా? తప్పు. ఎంత పెడతారు? 50. మీరు క్రికెట్ స్టేడియం అన్నారు, వీళ్ళు మీ భయపడ్డారు వాళ్ళు రాంగ్ అంటున్నారు. అదే భయపడి 50. ఇంకో 50 అయ్యరా. ఏ వద్దురా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు ఎందుకు మనకి? ఓ, ఎవరు పులి ఎవరు నక్క? ఓకే, రైట్, చూద్దాము. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా వదలను. సుమా గారు, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నప్పుడు ఎవరు ఎక్కువ విజిల్స్ కొడతారంటే? అంటే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇస్ వన్స్ ఇన్ అ టైం కాబట్టి ఈ థియేటర్స్ మాత్రం 1 month కో 2 months కో ఒక్కోసారి జరుగుతుంటుంది కాబట్టి ఎక్కువ వచ్చింది అనమాట. మీకు డబ్బులు వచ్చేసాయి.
ఓకే, మన ఆఖరి రౌండ్. అంటే ఈ డబ్బులు ఇంకా మీవి కాదు, వద్దు మనకి. ఇవి అక్కడి నుంచి ఇక్కడికో ఇక్కడి నుంచి అక్కడికో వెళ్ళబోతున్నాయి. ఒకళ్ళ దగ్గరకే టోటల్ డబ్బులు వచ్చేస్తాయి. అదే తారుమార్ తక్కర్మార్. ఓకే, సో ప్రస్తుతం లీడ్ లో ఉన్నటువంటి టీం మన కిలాడి టీం. మీ దగ్గర 11,90,000 ఉంది. అండ్ మన ఖతర్నాక్ టీం మీ దగ్గర 4,50,000. కానీ ఇప్పుడు తారుమార్ తక్కర్మార్ ఈ అమౌంట్ అంతా ఒకళ్ళ దగ్గరకు వచ్చేస్తుంది. వాళ్ళు విన్నర్ అవుతున్నారు. ఎవరైతే లీడ్ లో ఉన్నారో వాళ్ళకి కొన్ని టాపిక్స్ ఇస్తా. ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. కానీ అదే టాపిక్ ఇంకో టీం కూడా ఆడాల్సి ఉంటుంది. స్క్రీన్ మీద పిక్చర్ వస్తుంది. ఆ పిక్చర్ ని ఐడెంటిఫై చేయడమే ఈ రౌండ్. ఫస్ట్ వాళ్ళు, సెకండ్ మనం. సెకండ్ మీరు. ఒక రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి వస్తూ ఉంటుంది. 5 seconds లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాలి. అక్కడతో ఇంకా గేమ్ ఎండ్. 5 seconds లోపల మీరు ఆన్సర్ చెప్పాలి. సో ఇప్పుడు మీకు టాపిక్స్ ఇస్తున్నాము. టాపిక్స్ ఏంటంటే సినిమా, చిన్ననాటి ఆటలు, పూల మొక్కలు, స్వాతంత్ర సమరయోధులు, మ్యాప్స్, తెలుగు. విల్ గో విత్ తెలుగు ఓన్లీ దెన్. సెకండ్ ఆటలు కదా, నీకు తెలుగు ఆటలు రావా? తెలుగు ఆటలు రావు. ఓకే, తెలుగుతో వెళ్దాం. యా, తెలుగు. ఓకే, టాపిక్ సెలెక్టెడ్ తెలుగు. కొన్ని ఫోటోలు వేస్తాము. తెలుగు పదం ద్వారా వచ్చేటువంటి మొదటి అక్షరం చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థాంక్యూ. అండ్ యువర్ టైం స్టార్ట్ నౌ. అమ్మా, రైట్. ఈ కరెక్ట్. మా రైట్. టా రైట్. గా రైట్. 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 ఏ రైట్. ఫస్ట్ రాంగ్ చెప్పారు. పర్లేదు, చెప్పొచ్చు. ఎన్నైనా ఔషధం. కాబట్టి తారుమార్ తక్కర్మార్ ఇప్పటి వరకు లీడ్ లో ఉండేటువంటి వాళ్ళు మొత్తం డబ్బులు ఇచ్చేస్తున్నారు. నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి. నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు పండి. మొత్తానికి మీరు ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ గా ఇచ్చారు. మళ్ళీ మనం కలుద్దాం నెక్స్ట్ వీక్ సుమా అడ్డాలో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.